బేతాళ కథలు. పరీక్షా ఫలితం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వంటి ప్రభువులు ఇలాంటి దారుణ పరీక్షలకు గురి కావటాన్ని నేను ఎన్నడూ ఎరగను. రాజులే తమకు ఇష్టం లేని వారిని నిర్మూలించడానికి సాధారణంగా క్రూరమైన పరీక్షలు పెడతారు. ఇందుకు తార్కాణంగా ఈ అపరాత్రి వేళ నీకు సుబుద్ధి అనే మంత్రి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు దక్షిణాపదాన రత్నగడం అనే రాజ్యాన్ని సత్యజిత్తుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మపరుడు, న్యాయమూర్తిను. ఆయనకు అన్ని విధాలా తగిన మంత్రి సుబుద్ధి. రాజ్యతంత్రం నడిపించి ప్రజలకు మేలు చేయటంలో అద్వితీయమైన ప్రతిభ కలవాడు సుబుద్ధి. సత్యజిత్తు మహారాజుకు కమలాకరుడు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను అన్ని విధాలా తండ్రికి విరుద్ధము. మొదటి నుంచి చెడ్డ సాంగత్యాలు మరిగి చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు. తాను బొత్తిగా హద్దుమీరిపోకుండా మంత్రి అయిన సుబుద్ధి కట్టుదిట్టాలు చేస్తూ రావటం వల్ల కమలాకరుడికి సుబుద్ధి అంటే చెప్పలేనంత ద్వేషం ఏర్పడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాను ఏ క్షణాన రాజైతే ఆ క్షణాన సుబుద్ధిని నిర్మూలించుదామని అతను నిశ్చయించుకున్నాడు. కొంతకాలానికి ఆ క్షణం రానే వచ్చింది. సత్యజిత్తుడు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తుడై ఒక వంక తన కొడుకు దుర్వర్తన మనోవ్యాధి కాగా అవసాన దశకు చేరుకున్నాడు. తన అనంతరం సుబుద్ధి అంకుశంలాగా ఉండని పక్షములో తన కొడుకు ఎందుకు కొరగాకుండా పోతాడు అనే ఉద్దేశంతో ముసలిరాజు సుబుద్ధికి అంతులేని అధికారాలు ఇచ్చి తన కొడుకును మంచిదారిలో పట్టుకురమ్మని హెచ్చరించి ప్రాణాలు వదిలాడు. తన తండ్రి చచ్చిపోయి తనకు రాజ్య ప్రాప్తి కలిగినాక కూడా సుబుద్ధి బెడద తగ్గకపోవటం కమలాకరుడికి మండిపోయింది. సుబుద్ధిపై అతనికి ఉండిన ద్వేషం రెట్టింపు అయింది. తన తండ్రి సుబుద్ధికి ఎలాంటి అధికారాలు ఇచ్చి చనిపోయినది రాజుగారి కొలువులో ఉండే వారికి అందరికీ తెలుసును. ఆ అధికారాల సాకుతో ఆ సభికుల సమక్షంలోనే సుబుద్ధిని నిర్మూలించాలని కమలాకరుడు ఒక ఉపాయం పన్నాడు. ముసలిరాజుగారి ఉత్తర క్రియలు మొదలైనవి ముగియగానే ఒక మంచి ముహూర్తాన సుబుద్ధి కమలాకరుడికి ఘనంగా రాజ్యాభిషేక ఉత్సవం జరిపించాడు. ముసలిరాజు కర్మకాండ పూర్తి కాగానే కమలాకరుడు నిండు కొలువు తీరి సభికులతో, సుబుద్ధి చాలా కాలంగా మా తండ్రి గారికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన మహామేధావి అని అందరూ చెప్పుకోగా విన్నాను. కానీ నాకు ఆయన తెలివితేటలను గురించి ఏమీ తెలియదు. అందుచేత ఆయన తెలివితేటలను పరీక్షించడానికి ఒక చిన్న ఏర్పాటు చేశాను. ఈ భరిణలో 2 మడిచిన చీటీలు ఉన్నాయి. మడతలు చూస్తే 2 ఒక్కటిగానే ఉంటాయి. అయితే వాటిలో ఒకదానిపైన అవును అని, రెండవ దానిపైన కాదు అని లోపల రాసి ఉంటుంది. సుబుద్ధి గారు ఈ భరిణ నుంచి అవును అని రాసి ఉన్న చీటీ తీసి ఉన్నట్టయితే ఈయన బుద్ధి కుశలుడని ఒప్పుకుంటాను. లేని పక్షంలో ఈయనను మంత్రి పదవి నుంచి తొలగించటమేగాక మా తండ్రి గారిని దీర్ఘకాలం మోసగించినందుకు నాకు తోచిన శిక్ష కూడా విధిస్తాను. ఈ పరీక్షకు మంత్రిగారు ఒప్పుకున్నా సరే, లేదా మంత్రి పదవికి తాము తగమని నిండు సభలో ఒప్పేసుకొని సకుటుంబంగా దేశం విడిచిపోయినా సరే ఇందుకు మంత్రిగారు ఏమంటారు అని అడిగాడు. అంతటా సభలోని వారంతా నిశ్చేష్టులైపోయారు. కొత్త రాజుకు సుబుద్ధిపై గల ద్వేషభావం అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి నీచమైన పరీక్షకు తలవొగ్గి సుబుద్ధి తన ప్రాణాల మీదికి తెచ్చుకోడని, సకుటుంబంగా దేశం వదిలి వెళ్తాడే గాని ఇష్టం లేని రాజు కింద మంత్రిగా ఉండే అవకాశం కోసం జూదం ఆడడని అందరూ గట్టిగా నమ్మారు. అయితే సుబుద్ధి మహారాజు గారు చెప్పిన పరీక్షకు ఒప్పుకుంటాను అని అందరినీ సంభ్రమ ఆశ్చర్యాలలో ముంచాడు. కమలాకరుడు సుబుద్ధికేసి ఒక్కసారి నిప్పులు కక్కుతూ చూసి భరిన మూత తీసి, చీటీ తీయండి అన్నాడు. సుబుద్ధి ఒక చీటీ తీసి దాన్ని విప్పి చూడకుండానే చించి ముక్కలు ముక్కలు చేసి కింద పారేశాడు. సభలో గొప్ప కలవరం చెలరేగింది. మహామంత్రి గారు తాము తీసిన చీటీలో ఏమున్నది ఎవరికీ చూపలేదు, తామైనా చూడలేదు అని కొందరు అన్నారు. రెండవ చీటీ భరిణలో ఉన్నది కదా, దాన్ని చూస్తే నేను తీసిన చీటీలో ఏమున్నదో తెలియదా అన్నాడు సుబుద్ధి. భరిణలో మిగిలిపోయిన చీటీ విప్పి చూడగా అందులో కాదు అని ఉన్నది.
కమలాకరుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసి, నేను పెట్టిన ఈ పరీక్షలో మహామంత్రి గారు నెగ్గారు. వారికంటే నాకు మంచి మంత్రి దొరకరు. వారినే నాకు కూడా ప్రధానమంత్రిగా ఉండి రాజ్య తంత్రభారం వహించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. అది మొదలు కమలాకరుడు సుబుద్ధి సలహాను తూచా తప్పకుండా పాలిస్తూ గొప్ప ధర్మ ప్రభువు అనిపించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇందులో నాకు అర్థం కాని అంశాలు చాలా ఉన్నాయి. నా సందేహాలు ఒకటిగా చెబుతాను. సుబుద్ధి లాంటి మేధావి తనపై ద్వేషం గల రాజును వదిలి వెళ్ళిపోక నీచమైన ఆ పరీక్షకు ఎందుకు ఒప్పుకున్నాడు? మంత్రిత్వ కాంక్ష చేతనా? అది అలా ఉంచు. తాను సరియైన చీటీ తీయగలనన్న ధైర్యం సుబుద్ధికి ఎలా కలిగింది? అలాంటి ధైర్యం ఉండబట్టే కదా తాను తీసిన చీటీని చూడనైనా చూడకుండా చించి పారేశాడు. ఆయనకు ఏమైనా దివ్య దృష్టి ఉన్నదా? మూడవ సందేహం, కమలాకరుడికి సుబుద్ధిపై పరీక్ష సమయం దాకా ఉండిన ద్వేషమంతా ఏమైంది? అతను సుబుద్ధి సలహాకు కట్టుబడి రాజ్యం చేయటానికి కారణం ఏమిటి? సుబుద్ధికి వశీకరణ విద్య ఏమైనా తెలుసునా? ఈ సందేహాలు అన్నిటికీ సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అవును, కాదు అని రాసి ఉన్న 2 చీటీలలో అవును అని రాసి ఉన్న చీటీనే పరీక్షలో మంత్రి ఎలా తీయగలిగాడు అనిన బేతాళుడి ప్రశ్నకు విక్రమార్కుడు ఇలా జవాబు చెప్పాడు. కమలాకరుడు తనను నిర్మూలించడానికే పరీక్ష అన్నది ఒక హీనమైన సాకుగా పెట్టాడని సుబుద్ధి గ్రహించాడు. అందుకని ఆయన సకుటుంబంగా రాజ్యం విడిచి వెళ్ళిపోతే చనిపోయిన రాజుకి ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు. కమలాకరుణ్ణి సరి అయిన మార్గాన నడిపించమని ముసలిరాజు కోరాడు గదా. తాను సరి అయిన చీటీ తీయగలుగుతానని సుబుద్ధి అనుకోలేదు. ఎందుకంటే ఏ చీటీ తీసినా అది తప్పుడు చీటీయే అవుతుంది. సుబుద్ధిని నిర్మూలించడమే కమలాకరుడి ఆశయమైనప్పుడు అతను పెట్టిన పరీక్ష కేవలం నామమాత్రమే అయినప్పుడు 2 చీటీలలోనూ కాదు అనే రాసి ఉంటుంది. ఈ సంగతి మేధావి అయిన సుబుద్ధికి తెలియకపోలేదు. అందుచేతనే ఆయన దానిని విప్పి చూడకుండా చించి పారేశాడు. ఇలా చేయటంలో అతను తనను తాను కాపాడుకోవటం కన్నా ఎక్కువగా రాజైన కమలాకరుడి ప్రతిష్టనే కాపాడినాడు. 2 చీటీలపైన కాదు అని రాసి ఉన్నట్టు సుబుద్ధి అవలీలగా రుజువు చేసి ఉండును. అలా చేయటం వల్ల కమలాకరుడికి రాజ్యాభిషేకం నాడు ఏర్పడిన కళంకం చచ్చినదాకా నిలిచే ఉండును. అలా తనను సుబుద్ధి కాపాడాడు అని తెలియటంతో కమలాకరుడిలో హృదయ పరివర్తన కలిగింది. తాను చెడ్డ పనులు చేయకుండా మాత్రమే ఇదివరలో సుబుద్ధి నివారిస్తూ వచ్చాడు. ఆయన తనలోని కుళ్ళును కూడా కప్పిపెట్టగలడని తెలియగానే కమలాకరుడు సుబుద్ధికి మనస్ఫూర్తిగా లొంగిపోయాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.